దగ్గర దగ్గర 3 months పాటు ఇన్వెస్ట్ చేసాం. దీని మీద మనీ ఇన్వెస్ట్ చేసాము, టైం ఇన్వెస్ట్ చేసాము. దగ్గర దగ్గర 90,000 రూపీస్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. గైస్, వెల్కమ్ టు GarageCart.in విజయవాడ. ఈ రోజు మనం చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసరికి ఆల్టర్నేటర్. ఈ ఆల్టర్నేటర్ వచ్చేసరికి టాటా వెహికల్స్కి కామన్గా వస్తుంది. ఈ టెక్నాలజీ వచ్చేసరికి ఆల్టర్నేట్లో ఒక స్పెసిఫైడ్ టెక్నాలజీ వచ్చింది. ఇది ఐఏసీ అంటాము. ఈ ఐఏసీ అంటే ఏంటంటే ఇంటెలిజెంట్ ఆల్టర్నేటర్ కంట్రోల్ అనమాట. ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచడం కోసం ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు, ఎస్పెషల్లీ ఫర్ ఫ్యూయల్ పెట్రోల్ ఇంజన్స్లో. ఓకే, ఈ టెక్నాలజీ వల్ల మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ ఆల్టర్నేటర్ అనేది టాటా వెహికల్స్లో వస్తుంది. టాటా వెహికల్స్లో SEG అనే కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ ఆఫ్టర్ మార్కెట్ స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉండవు అండ్ ఆల్టర్నేటివ్స్ దొరకడం కూడా చాలా కష్టం. దట్స్ వన్ ప్రాబ్లం. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఈ టెక్నాలజీ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ చాలా ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ వస్తుంది, SEG అనే కంప్లైంట్. అండ్ ఈ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ రీప్లేస్ చేసినా, యూనిట్ రీప్లేస్ చేసినా అగైన్ కంప్లైంట్ వస్తుంది. సో నాకు ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు ఒక షోరూమ్ నుంచి ఒక మెకానిక్ నాకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారు. 10 type ఆఫ్ ఆల్టర్నేట్స్ నేను తెప్పించిన తర్వాత ఈ ఆల్టర్నేటర్ మ్యాచ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాము. నేను ఆ మెకానిక్ కలిసి దగ్గర దగ్గర 3 months పాటు ఇన్వెస్ట్ చేసాం. దీని మీద మనీ ఇన్వెస్ట్ చేసాము, టైం ఇన్వెస్ట్ చేసాము. దగ్గర దగ్గర 90,000 రూపీస్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 1 pin రెగ్యులేటర్ వస్తుంది. దీనికి వచ్చేసరికి హౌసింగ్ చూసారు కదా. దిస్ ఇస్ అబౌట్ ద ప్రొడక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.